హాయ్ ఎవరీవన్. మనం ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బాలాజీ అమైన్స్లో డిస్కషన్ చేస్తున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషన్స్ కన్నా కామన్ సెన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడే మనము తక్కువ తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఇక్కడ కన్సాలిడేట్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. అలాగే ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. మనం ల్యాక్స్ను క్రోర్స్గా కన్వర్షన్ చేసుకుందాము. మనం ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ను లాస్ట్ ఇయర్ డిసెంబర్తో కంపేర్ చేస్తే అది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ను డిసెంబర్తో కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్. మన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్కి సమనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో లాస్ట్ ఇయర్ వీళ్ళకు 585 crores వచ్చింది, ఇప్పుడు 383 crores. సో ఇక్కడ చూసినామంటే రెవెన్యూ అనేది బాగా తగ్గిందనమాట. అంటే 585 crores ఇంటూ 383 crores అంటే దగ్గర 200 crores తగ్గింది. సో ఇది నెగిటివ్ అనమాట. తర్వాత అదర్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 2.5 crores వస్తే ఇక్కడ 8.4 crores అనమాట. సో ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ అనేది దేని నుండి వస్తుంది అనేది మనము తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడే మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. అంటే ఈ అదర్ ఇన్కమ్ అనేది మెయిన్ బిజినెస్ నుండి కాకుండా వేరే దాంట్లో అంటే ఏమైనా అసెట్స్ సెల్ చేయడం వల్ల అలా వస్తే అది ప్రాబ్లం అనమాట. అంటే ఫ్యూచర్ రిటర్న్స్ రెవెన్యూస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అదర్ ఇన్కమ్ అనేది పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ అనేది ఎందుకు పెరిగింది అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా చూసినప్పుడు టోటల్ ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ 582 crores అయితే ఇప్పుడు 391 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 198 crores తగ్గింది. సో ఈ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎక్స్పెన్స్ అనేది ఎంత స్పెండ్ చేసినారో చూస్తాము. ఈ ఎక్స్పెన్స్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో లాస్ట్ ఇయర్ చూసినామంటే 355 crores అయితే ఇప్పుడు 201 crores అనమాట. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ తగ్గింది. ఎందుకు తగ్గిందంటే వీళ్ళకి రెవెన్యూస్ తగ్గినాయి కాబట్టి. అంటే రెవెన్యూస్ తగ్గినాయంటే వీళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేయకపోయి ఉండొచ్చు అనమాట. సో దానివల్ల ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది తగ్గింది. నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫినిష్డ్ గుడ్స్. సో ఇక్కడ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 16 crores క్రెడిట్ అయింది, ఇప్పుడు 10 crores డెబిట్ అయింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ ఇయర్ చూసినామంటే 19.5 crores అయితే ఇప్పుడు 20.5 crores అనమాట. ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది ఓన్లీ 1 crore మాత్రమే పెరిగింది, అంత ఎక్కువ చేంజెస్ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. తర్వాత డిప్రిషియేషన్. సో లాస్ట్ ఇయర్ చూసినప్పుడు 12 crores అయితే ఇప్పుడు 10 crores. సో ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. సో లాస్ట్ ఇయర్ చూసినప్పుడు 2.9 crores అయితే ఇప్పుడు 1.5 crores అనమాట. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 2.9 crores ఇంటూ 1.5 crores తగ్గింది, అంటే వీళ్ళకి డెప్ట్ తగ్గింది. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది 1.5 crores పే చేస్తున్నారు, అంటే ఇది చాలా తక్కువ అనమాట, మినిమల్. అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ ఇయర్ చూసినప్పుడు 99.7 crores అయితే ఇప్పుడు 76.9 crores అనమాట. ఇక్కడ అదర్ ఎక్స్పెన్స్ అనేది తగ్గింది. ఎందుకు తగ్గిందంటే వీళ్ళకి రెవెన్యూస్ తగ్గినాయి కాబట్టి వీళ్ళు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అలాగే అదర్ ఎక్స్పెన్స్ కూడా తగ్గింది. సో ఓవరాల్గా బాలాజీ అమైన్స్కి అనేది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదన్నమాట. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తాము. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 115 crores అయితే ఇప్పుడు 70 crores అనమాట. సో ఇక్కడ వీళ్ళకు 45 crores ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిందనమాట. ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. సో కరెంట్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 29 crores అయితే ఇప్పుడు 16.9 crores. సో వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని తగ్గింది కాబట్టి దానివల్ల ట్యాక్స్ కూడా తక్కువ పే చేసినారు. తర్వాత డిఫర్ ట్యాక్స్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 1.8 crores అయితే ఇప్పుడు 87 lakhs అనమాట. దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. అలాగే ఎర్లియర్ ఇయర్స్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 8 lakhs పే చేస్తే ఇప్పుడు 3.27 crores వీళ్ళకు క్రెడిట్ అయిందనమాట. ఓకే. సో ఓవరాల్ టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఇచ్చినామంటే సో లాస్ట్ ఇయర్ 31 crores పే చేస్తే ఇప్పుడు 14.4 crores పే చేసినారనమాట. సో వీళ్ళకి రెవెన్యూస్ తగ్గినాయి, దానివల్ల ట్యాక్సెస్ కూడా తగ్గినాయి అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. సో లాస్ట్ ఇయర్ చూసినామంటే 83.7 crores అయితే ఇప్పుడు 55.7 crores అనమాట. సో ఇక్కడ వీళ్ళకు దగ్గరగా 30 crores తగ్గినాయి. సో ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తాము. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే టోటల్ ఇన్కమ్
సెప్టెంబర్లో 387 క్రోర్స్ అయితే ఇప్పుడు 391 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ దగ్గరగా 13 క్రోర్స్ పెరిగింది. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే సో 48 క్రోర్స్ నుండి 70 క్రోర్స్, ఇక్కడ 30 క్రోర్స్ పెరిగింది. అలాగే ప్రాఫిట్ ఫర్ పీరియడ్ చూసినామంటే సో సెప్టెంబర్లో 36 క్రోర్స్ అయితే ఇప్పుడు 55 క్రోర్స్ అనమాట, ఇక్కడ వరకు పెరిగింది. సో బాలాజీ అమైన్స్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది సరిగ్గా రాలేదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది బాగానే వచ్చాయి, కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్కి వచ్చాం కాబట్టి సో బాలాజీ అమైన్స్కు ఇయర్ ఆన్ ఇయర్ సరిగ్గా రాలేదన్నమాట. ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 19.31 రూపీస్ నుండి 15.2 రూపీస్ తగ్గిందనమాట. ఎందుకంటే వీళ్ళు రిజల్ట్స్ సరిగ్గా రాదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి తగ్గింది. ఓకే, సో ఎక్కడెక్కడ తగ్గింది అనేది ఇక్కడ మనం సెగ్మెంట్ వైడ్ చూస్తాము. సో వీళ్ళకి ఇక్కడ సెగ్మెంట్ రెవెన్యూ చూసినామంటే అమైన్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఇక్కడ చూసినామంటే 581 క్రోర్స్ నుండి 383 క్రోర్స్, సో ఇక్కడ బాగా తగ్గిందనమాట. సో హోటల్ డివిజన్ అనేది వీళ్ళకు 6.9 క్రోర్స్ నుండి 7.9 క్రోర్స్. ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసినాం అదర్ ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చింది. అది ఎందువల్ల అంటే ఇక్కడ హోటల్ డివిజన్ వల్ల వీళ్ళకు అదర్ ఇన్కమ్ అనేది వచ్చిందనమాట. ఓకే, తర్వాత ఇక్కడ సెగ్మెంట్ వైజ్ చూసినామంటే ఇక్కడ రిజల్ట్స్ అమైన్స్ స్పెషాలిటీ కెమికల్స్ సో 115 క్రోర్స్ నుండి 68 క్రోర్స్. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చి అమైన్స్ స్పెషాలిటీ కెమికల్స్, దీంట్లోనే వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది తగ్గిందనమాట. హోటల్ డివిజన్ చూసిన 1.9 క్రోర్స్ నుండి 2.47 ఇక్కడ పెరిగింది. ఇది తక్కువ అమౌంట్, కానీ అమైన్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ మెయిన్ బిజినెస్ సో ఇక్కడ ఎక్కువ తగ్గిందనమాట. సో దీనివల్ల వీళ్ళకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది సరిగ్గా రాలేదు. ఇప్పుడు బాలాజీ అమైన్స్ వాల్యుయేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాము. సో దానికోసం ఇక్కడ స్క్రీనర్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని పీ ఎంత ఉందంటే 42.9 ఉందన్నమాట. సో 3 ఇయర్స్ మీడియన్ పీ చూసినప్పుడు 28.6. సో 3 ఇయర్స్ పీ చూసినప్పుడు కరెంట్ పీ అనేది ఎక్కువ ఉంది, అంటే ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే లాస్ట్ 1 ఇయర్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి, ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ లాస్ట్ 4 క్వార్టర్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్లో సెప్టెంబర్ క్వార్టర్ చూసినామంటే వీళ్ళకు 69% తగ్గిందనమాట సెప్టెంబర్ క్వార్టర్లో. అలాగే జూన్ క్వార్టర్లో చూసినామంటే 54% తగ్గినాయి. అలాగే మార్చ్ క్వార్టర్ చూసినా 57% తగ్గిందనమాట. అలాగే డిసెంబర్ క్వార్టర్ చూసినామంటే 17% తగ్గింది. సో ఇక్కడ వీళ్ళకు లాస్ట్ 4 క్వార్టర్స్లో రిజల్ట్స్ అనేది సరిగ్గా రాలేదనమాట. అలాగే ఇప్పుడు కరెంట్ క్వార్టర్లో కూడా వీళ్ళకి రిజల్ట్స్ అనేది సరిగ్గా రాలేదనమాట. అంటే లాస్ట్ 5 క్వార్టర్స్లో ఒక క్వార్టర్లో కూడా రిజల్ట్స్ సరిగ్గా రాలేదు. కానీ దీని ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ 1 ఇయర్ ప్రైస్ చూసినామంటే 1 ఇయర్కి ముందు ఎంత ఉందంటే 2259 ఉందన్నమాట. సో ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. సో రీసెంట్గా కొంచెం పెరిగిందనమాట, పెరిగేసి మళ్ళీ పడిందనమాట ఇక్కడ. సో ఇప్పుడు కరెంట్ 2300. సో లాస్ట్ 1 ఇయర్లో చూసినామంటే రిజల్ట్స్ అనేది సరిగ్గా రాలేదు. దానివల్ల దాని ప్రైస్ కూడా 2259 2300, అంటే లాస్ట్ 1 ఇయర్ ఫ్లాట్గా ఉందన్నమాట. అలాగే కరెంట్ పీ అనేది 42.9 అయితే ఇప్పుడు 3 ఇయర్స్ మీడియం పీ చూసినప్పుడు 28.5, 5 ఇయర్స్ చూసినప్పుడు 23, 8 ఇయర్స్ చూసినప్పుడు 19.7. ఓకే, సో కరెంట్ పీ వచ్చి 42.9. సో కరెంట్ పీ 42.9 అయితే సో మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ కంపేర్ చేసినప్పుడు కరెంట్ పీ అనేది ఎక్కువ ఉందన్నమాట. అంటే వీళ్ళకు బాలాజీ అమైన్స్కు లాస్ట్ 5 క్వార్టర్స్ ఉంటే రిజల్ట్స్ అనేది సరిగ్గా రావట్లేదు. అలాగే ప్రైస్ అనేది ఇక్కడ ఎక్కువ పెరగలేదన్నమాట, కాన్స్టెంట్ ఉంది. దానివల్ల కరెంట్ పీ అనేది ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు బాలాజీ అమైన్స్ రిజల్ట్స్తో కంపేర్ చేసినప్పుడు ఓవర్ వాల్యూ ఉందన్నమాట. ఓకే, అలాగే ఇంతకుముందు ఎలా పెరిగిందో చూస్తాము. ఇక్కడ ఆల్ చూసినామంటే ఇక్కడ 2020లో వీళ్ళ ప్రైస్ చూసినా 236 ఉందన్నమాట. 236 నుండి ఎక్కడ పెరిగిందంటే 4852 వరకు పెరిగిందనమాట. సో లాస్ట్ 5 క్వార్టర్స్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదు కాబట్టి ఇక్కడ దీని ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇది 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ మీడియం పీతో కంపేర్ చేసినప్పుడు ఇది 42.9, అంటే ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే ఈరోజు రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్. సో ఇక్కడ చూసినామంటే రిజల్ట్స్ అనేది
ఇక్కడ 519కి వచ్చినాయి అనమాట. 519కి వచ్చింది. రిజల్ట్స్ రాకముందు ఈరోజు ఎలా బిహేవ్ చేసిందో చెక్ చేస్తాము. ఇక్కడ చూసినామంటే మార్నింగ్ ఇది 2290తో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసి ఇట్లా పెరుగుతూ పోయిందనమాట. సో ఒక టైంలో 2467, అలాగా 2438. సో కరెంట్ ప్రైస్ వచ్చి 2437 ఉంది. సో ఈరోజు రిజల్ట్స్ రాకముందు ఇది 5.95% పెరిగిందనమాట. అంటే మార్కెట్ వచ్చి రిజల్ట్స్ బాగా వస్తాయి అనుకుంటుంది, దానివల్ల దీని ప్రైస్ పెరిగిందనమాట. కానీ ఈరోజు రిజల్ట్స్ అనేది వీళ్ళు సరిగ్గా రాలేదనమాట. సో కాబట్టి రేపు ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండవచ్చు అనమాట. సో మనం వెయిట్ చేసి చెక్ చేస్తాము. సో మనకు బాలాజీ మైన్స్ రిజల్ట్స్ని బట్టి ఏమర్థమైందంటే, సో వీళ్ళకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది కొంచెం పెరిగింది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది సరిగ్గా రాలేదు. అలాగే వీళ్ళకు లాస్ట్ 4 క్వార్టర్స్లో కూడా రిజల్ట్స్ అనేది సరిగ్గా రాలేదన్నమాట. అందువల్ల ప్రైస్ కూడా కాన్స్టెంట్గా ఉంది. కానీ 1 ఇయర్ కన్నా ముందు దీని ప్రైస్ అనేది ఎక్కువ పెరిగిందనమాట. సో ఇక్కడ 21లో, సో తర్వాత తగ్గుతూ వచ్చిందనమాట. ఎందుకంటే రిజల్ట్స్ అనేది తర్వాత సరిగ్గా రాలేదనమాట, అందుకు తగ్గుతూ వచ్చిందనమాట. సో మనం 3 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు కరెంట్ పే అనేది ఎక్కువ ఉందనమాట. అంటే ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూలో ఉంది. అలాగే దీని ROE, ROC ఎలా ఉందో చెక్ చేస్తాము. కరెంట్ ROC చూస్తే 36.5 అయితే 3 ఇయర్స్ చూస్తే 40% ఉందన్నమాట. అంటే కొంచెం తగ్గింది, అయినా కూడా 36.5 అనేది కూడా మంచి ROCనే. అలాగే ROE చూసినామంటే 3 ఇయర్స్ చూసినాం 28.6 అయితే ఇది 23.2% అనమాట. ఇక్కడ కొంచెం తగ్గింది, ఇది కూడా బాగానే ఉన్నట్టు అనమాట. అలాగే డెప్ట్ చూసినాం 0.03 అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. సో ఓవరాల్గా బాలాజీ మైన్స్కు లాస్ట్ 5 క్వార్టర్స్ నుండి రిజల్ట్స్ సరిగ్గా రావట్లేదు, అందువల్ల ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉంది. అలాగే కరెంట్ పీ అనేది లాస్ట్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్తో వచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.